పోలీసుల కార్డాన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఎటువంటి అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా నిలువచేసిన 20,000 రూపాయల మద్యం బాటిళ్లు, 4,000 రూపాయల విలువ చేసే నాటసారా, 10 వంట గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం గ్రామ ప్రజలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం ఈరోజు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినేనిపేట గ్రామంలో కార్డాన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఎటువంటి అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, సుమారు 20,000 రూపాయల విలువగల మద్యం బాటిళ్లు, 4,000 రూపాయల విలువగల నాటుసారా, పాయింట్లో అక్రమంగా నిల్వ చేసిన 10 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు అత్యాశతో అనుమానిత వ్యక్తులు తీసుకొచ్చిన వస్తువులను తాకట్టు పెట్టుకోవడం కానీ నేరస్తులకు సహకరించటం కానీ చేయొద్దు అన్నారు. గ్రామాల్లోని ప్రజలు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టుకోవడానికి తమతో పాటు ప్రత్యేకంగా ఒక డాగ్ స్క్వాడ్ పనిచేస్తుందని అది ఈరోజు నాటు సారా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయబడింది. దీంట్లో నెంబర్ ఉండి పర్మిషన్ లేకుండా నెంబర్ లేకుండా దాదాపు 60 మోటార్ సైకిళ్ళు, ఆటోలు సీజ్ చేయబడినాయి. తర్వాత ఒక 20,000 రూపాయలు విలువ చేసేటువంటి కుటుంబ సీజ్ చేసుకోబడింది. తర్వాత ఒక 4,000 రూపాయలు విలువ చేసే నాటుసారా సీజ్ చేయబడింది. తర్వాత IMF లిక్కర్ సీజ్ చేయబడింది. తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి పర్మిట్ లేకుండా ఒక 10 సిలిండర్స్ నిల్వ చేయబడ్డ ఒక లింక్ అది కూడా సీజ్ చేయబడినది. తర్వాత ఇక్కడ సీజ్ చేసినటువంటి మోటార్ సైకిల్ అన్ని కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళ యొక్క ఓనర్స్ చేస్తాం, లేకపోతే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎలాంటి అనుమానితమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కానీ, దొంగ వస్తువులు పెట్టుకోవడం కానీ, అత్యాశ గురించి తాకట్లు పెట్టుకోవడం కానీ, కుదా పెట్టుకోవడం కానీ చేయొద్దు. తర్వాత నేరస్తులు సహకరించవద్దు. అదే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి, తర్వాత సైబర్ అఫెన్స్ వాటికి అలర్ట్ ఉండాలి. రాబోయే ఎలక్షన్ లో ఈ ట్రబుల్ మంగర్స్ కానీ వీళ్ళు ఎవరున్నా కానీ ముందస్తు జాగ్రత్తగా ఉండి వాళ్ళు నేరం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మాకు ఒక గంజాయి కిట్స్ ని పరిశీలన చేయడం కోసం, గంజాయి ఉంటే వాసన చూడటం ఒక డాగ్ కూడా వచ్చింది, అది కూడా సహకరించింది, కొన్ని గుణంగా పట్టించింది. తర్వాత ఇలాంటి గంజాయి ఉంటే ఎట్టి పరిస్థితులు అది స్మెల్ చేసే అవకాశం ఉంది. తర్వాత గంజాయి తాగిన తర్వాత కానీ ఒక 1 నెల 2 నెలల తర్వాత కూడా గంజాయి స్మెల్ చేసే కిట్స్ కూడా ఉన్నాయి. యువత గంజాయి బారిన పడకుండా ఉండాలి, నేర స్వభావం అలవాటు బాగుంటుందని కోరుతున్నాను.
ఏ